గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామని ఒకవైపు ధర్నాలు రాస్తారోకులు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ పోస్టులు పెంచట్లేదు. మెగా డిఎస్సి అన్నారు, 11,500 ఉద్యోగాలు వేసి చేతులు దులుపుకున్నారు. సో ఏంది ఇది మళ్ళీ ఉద్యమాలు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎగ్జామ్స్ పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా ఫస్ట్ దానిపైన స్పష్టత అన్న క్వశ్చన్ అడుగుతారు కదా. ఎగ్జామ్స్ పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా, నోటిఫికేషన్ లేదు కదా. 11,500 ఇచ్చారు పోస్ట్ పోన్ చేయన్నా. మీరు అన్న ఖాళీలు కూడా నేనేమి భర్తీ చేయమంటలే కదా. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను ఫస్ట్ టైం మీకు చెప్పినా కదా. ఎగ్జామ్స్ పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా, ముందు స్పష్టత ఇవ్వండి, ప్రజలకి తెలుస్తుంది కదా మీరేం కోరుకుంటారు. బయట నిరుద్యోగులంతా ఏమనుకుంటారు అంటే పార్టీ మీ పార్టీలో ఉన్న అభ్యర్థులు పెట్టన్నా పోస్ట్ పోన్ చేయన్నా, ముందు చెప్పండి నాకు. మీరు ఇంత బలంగా గట్టిగా అడుగుతారు కదా, ఇంతెందుకు ఆలోచిస్తారు? ఎగ్జామ్స్ నిర్వహించన్నా పోస్ట్ పోన్ చేయన్నా. ఎగ్జామ్స్ పెట్టాలి, దానికి మీరు హామీ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను. నిర్వహించన్నా పోస్ట్ పోన్ చేయన్నా, దానిపైన స్పష్టత ఇవ్వండి. మీరు ఇస్తే నేను ఆటోమేటిక్గా దానిపైన నేను సమాధానం చెప్తాను. ముందు ఆ స్పష్టత వస్తే నేను చెప్తా దానికి. దేని గురించి? గ్రూప్ 2 గురించా, మెగా డిఎస్సి? ఏ ఎగ్జామ్ లోనే ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం మన గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయాలన్నారు, ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలంటారు, గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేయాలంటారు. గతంలో మీరే టెట్ రెండోసారి నిర్వహించాలని చెప్పింది కూడా మీరే. మీరు నిర్వహించాలంటే టెట్ కూడా నిర్వహించినాము. ఈ రోజు టెట్ కొత్తగా పాస్ అయిన వాళ్ళకి మళ్ళీ రాసుకోనికి చదువుకోనికి 2 నెలలు టైం అని అడుగుతారు. సార్ 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తా, 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ కొత్త బ్యాచ్ పాస్ అవుట్ అవుతుంది. వీళ్ళు అడగరు, కొత్తగా పాస్ అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు రాసుకోనికి అవకాశం కల్పించాలని వాళ్ళు టెట్ నిర్వహించమంటారు. మళ్ళీ వాళ్ళకి టెట్ నిర్వహిస్తాము, మళ్ళీ వాళ్ళు 2 నెలలు పోస్ట్ పోన్ అడుగుతారు. సార్ దానికి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్. ఇదంతా డిసెంబర్ అయినాక మళ్ళీ ఏం అడుగుతారు? సంవత్సరం అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని ఇప్పుడు అదే ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఒక దిక్కు ఉద్యోగాలు నియామక ప్రక్రియని పూర్తి చేస్తామని అంటే పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు, మళ్ళీ దానితో పాటు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటున్నారు. అసలు మీరు అడిగేదానికి ఏదైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడేది కానీ ఒక సంపూర్ణ స్పష్టతతోటి, సరే మీరు అంటారు కదా సంపూర్ణ స్పష్టతతోటి ఇలా పొద్దున గ్రూప్ 2 డిఎస్సీలతో కూడా మాట్లాడారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పండి, ఏం చేసిరో చెప్పండి, నిరుద్యోగులకు ఏం చేసిరో చెప్పండి. ఇంత స్పష్టంగా 11,500 డిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 లో జియో నెంబర్ 55 ఉంటే మెరిట్ స్టూడెంట్స్ కి దాదాపు 20 నుంచి 25,000 మంది నష్టపోతుంటే జియో నెంబర్ 55 వల్ల గ్రూప్ 1 లో ఇమీడియట్ గా అది కొత్త నోటిఫికేషన్ కాబట్టి జియో నెంబర్ 55 రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ జియో నెంబర్ 55 వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి అది టీజీపీఎస్సీ చైర్మన్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ జియో నెంబర్ 55 ని ఏదైతే టీజీపీఎస్సీ కూడా ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే డిఎస్సీలో గతంలో 60%, 65% ఉంటే గానీ ఇంటర్మీడియట్ డిగ్రీ పర్సెంటేజ్ తీసుకోవద్దు అని ఉంటే ఇమీడియట్ గా లేదు అని చెప్పని ఎన్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం దాని గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీకి 45 ఉన్నదాన్ని 40కి, ఓసీకి 50 ఉన్నదాన్ని 45కి కుదించి దాదాపు 30 నుంచి 40,000 మంది అడిషనల్ గా ఏదైతే సంబంధించి డిఎస్సీలో అప్లై చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానితో పాటు కోర్టు కేసు చిక్కుముళ్ళు మీరు అంటారు కదా నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు. అది మీకు క్లారిటీ ఇస్తున్నా. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నామని 2014కి వెళ్ళి చెప్పి 2018, 2020, 2022లో నోటిఫికేషన్లు ఇచ్చి 2022లో నోటిఫికేషన్లు ఇచ్చి సంవత్సరాలు కాలయాపన చేసి ఆఖరికి ఉద్యోగాలు ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉన్నాయి. దానిపైన స్పష్టత ఇవ్వక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా హారిజాంటల్ వర్టికల్ పైన జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా దానిపైన స్పష్టమైన జియో ఇవ్వకుండా ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియను పూర్తి చేయకుండా అడ్డుకొని ఈరోజు గత ప్రభుత్వం కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రు అని అంటే మరి గత ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు సంవత్సరాలు ఎందుకు నియామక పత్రాలు ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళకి లేకుండే? ఇదే నిరుద్యోగులు పోయి అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకుంటే టీజీపీఎస్సీలో స్కామ్ జరిగింది, టీజీపీఎస్సీలో లీకేజ్ జరిగిందంటే ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ గారు ఎందుకు ఆ రోజు నోరు మెదపలేకపోయారు? ఇదే ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు అవహేళనగా ఎగతాళి చేస్తూ నిరుద్యోగులు అమలు పని చేసుకొని బతకాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఈ యొక్క మురికిని చిత్తశుద్ధితోటి 100% చెప్తున్నా ప్రభుత్వంలో ఏదో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసి ఒక బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకోర్రు. 100% జాబ్ క్యాలెండర్ ని రాబోయే 15 రోజుల్లో ప్రకటించి తీరుతాము. ప్రకటించి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా మేము భర్తీ చేస్తాము. దానితో పాటు చిన్న సమస్యలు మీరైతే ఉన్నారో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ కానీ డిఎస్సి పోస్ట్పోన్మెంట్ కానీ ఇతర సమస్యలు అన్నిటిపైన కూడా విద్యార్థులు ఒక ప్రణాళికతోటి ఈరోజు పొద్దున కూడా నన్ను స్టూడెంట్స్ కలిస్తే చెప్పిన ఒక ప్రణాళికతోటి ఏ రోజు ఏ ఎగ్జామ్ ఏ రకంగా మీ మీడియా సమక్షంలోనే ఎట్లా పెడితే బాగుంటుందో లీగల్ ఎక్స్పర్ట్స్ అడ్వకేట్స్ కూడా కేసులు వేసిన అడ్వకేట్లు కూడా ఉన్నారు. వాళ్ళని పిలుచుకొని ఒక ప్రక్రియ తీసుకొని వస్తే 100% ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని ఒప్పిస్తా నేను మాట్లాడతా అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటినీ పక్కన పెట్టి మొన్న మా సోదరుడు మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తే కూడా ఇదే విషయాన్ని నేను వెళ్ళి గాంధీ హాస్పిటల్లో కమ్యూనికేట్ చేసిన
నిజంగా మాకు చిత్తశుద్ధి లేకపోతే నిరుద్యోగుల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది వెంకట్ మీద? నిజంగా మీకు చిత్త ఎందుకు అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగిందంట కదా? అదే చెప్తున్నా, ఎవరు పడితే వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పి మాట్లాడుతారు కదా. అదే అడుగుతున్నా. అడ్డుకున్న వీడియో నేను పోయింది విద్యార్థుల మధ్యలోకి వెళ్ళిపోయినా లేకపోతే నేను వెనకకి వెళ్ళిపోయినా? నేను పోయిన వీడియో బయటకు వచ్చింది కదా. నిజంగా నేను అడ్డుకుంటే నేను పోయి మోతీలాల్ నాయకుడు ఎట్లా మాట్లాడతా? ఉద్దేశపూర్వకంగా అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందులో చేరి వాస్తవానికి ఆ రోజు అక్కడ యువకులతో మాట్లాడదామని పోయినా. నేనేమి చెప్పకుండా పోలే. ట్విట్టర్ వేదికగా 6:30కి 6:30 నుంచి 7 మధ్యలో ట్విట్టర్ వేదికగా నేను మెసేజ్ పెట్టి నేను గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి నేను పోయినా. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఆ చిత్తశుద్ధి మాకుంది. గత ప్రభుత్వం లెక్క మొండి వైఖరి ప్రదర్శించి విద్యార్థులతో మాట్లాడకుండా బల్మూరి వెంకట్ లేడు, ఉండను కూడా. అండ్ ఏదైనా సమస్యని పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో, దానివల్ల ఏం సమస్యలు అవుతున్నాయని చెప్పి విద్యార్థులకి ఇప్పుడు కోపం వచ్చినా అది వారికి తెలియజేసే విధంగా మీడియా ముఖంగా బల్మూరి వెంకట్ తెలియజేస్తారు. కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఏం జరగలేదు, అసలు న్యాయం జరగలేదని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఏంటి ఆమరణ నిరాహార దీక్షలు ఏంటి, హాస్పిటల్లో పడ్డం ఏంటి? కనీసం మీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. బల్మూరి వెంకట్ ఆమరణ దీక్ష కూర్చున్న ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు. ప్రభుత్వంలో లేనా? మీరే నన్ను రిప్రజెంటేటివ్ అని అంటారు. రిప్రజెంటేటివ్ గా నేను అక్కడ పోయినా, నేను స్పందించిన, నేను మాట్లాడిన దానికి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు, మోతీలాల్ నాయక్ మంచి ఉద్దేశంతో ఉండే, యువకుడు తమ్ముడు మంచి ఉద్దేశంతో ఉండే, మాట్లాడడానికి సిద్ధం. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు దాన్ని సమస్యని పరిష్కరించకుండా ఆ సమస్యని పెద్దగా చేసి ఉద్దేశపూర్వకంగా ఆ సమస్యను సృష్టించి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేస్తారు. ఎవరు? నిజంగా హరీష్ రావు గారికి చిత్తశుద్ధి ఉంటే గతంలో వారు చేసిన తప్పులు మేము ఏం చేయలేదని చెప్పి హరీష్ రావు గారు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పి వారు మాట్లాడితే నేను అంగీకరిస్తా. బీజేపీ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానిపైన మాట్లాడి దాని తర్వాత దీని గురించి మాట్లాడమని చెప్పి. ఇప్పుడు మీరు నీట్ మీద మొన్నటి వరకు కొన్ని రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం కూడా తీసుకున్నారు ఇక్కడ. సో ఈ ఉద్యోగాల ప్రక్రియ డైవర్ట్ చేసేందుకే నీట్ పరీక్ష దాన్ని ముందు తీసుకొచ్చిండు బల్మూరి వెంకట్ అనేవి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బల్మూరి వెంకట్ అందరం కలిసి నీటి పైన కొట్లాట ఎప్పుడు స్టార్ట్ అయింది? నీటి పైన ఫస్ట్ ప్రొటెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాక జూన్ 10వ తారీఖుకి వెళ్ళి జూన్ 10కి వెళ్ళి ఈ నీట్ ఎగ్జామ్ పైన బల్మూరి వెంకట్ పోరాడకంటే ముందు అన్ని విద్యార్థి యోజన సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో 5వ తారీఖుకి వెళ్ళి 10వ తారీఖు వరకు కొట్లాడిన మాట వాస్తవమా కాదా? అండ్ చాలా స్పష్టంగా బీహార్, హర్యానా, గుజరాత్ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అని బయటికి వచ్చినప్పుడు ఇది చాలా చిన్న సమస్య లెక్క మీరు భావిస్తున్నారేమో. గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో పేపర్ లీకేజ్ అయితే చిన్నదే కదా ఏంటి అని అనుకున్నాం. తర్వాత టీఎస్పీఎస్సీలనే ఉద్యోగాలు అమ్ముకోరు. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ కూడా మీరు చిన్న సమస్య అని చెప్పి మనం మాట్లాడుకుంటే రేపొద్దున యూపీఎస్సీలో కూడా స్కామ్ చేస్తారు. అది చిన్న వయసు ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పీకేశాలన్న ఉద్దేశంతో అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ఐక్య కార్యాచరణతోటి అప్పటికి సమస్య ఏది బయటికి రాలే, అప్పటికి వన్నీ రాలే. ఆ రోజే ఏదైతే హిమాయత్ నగర్కి వెళ్ళి అంబేద్కర్ చౌక్ వరకు స్టూడెంట్స్ మార్చ్ ని తీసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఒక ప్రణాళిక అనౌన్స్ చేసి దానిపైన పోరాటం చేయడం జరుగుతుంది. దానితో పాటు మాతో పాటు ఉన్న మిత్రపక్షం కానీ మాతో పాటు ఉన్న లెఫ్ట్ సంఘాలకు కూడా చాలా స్పష్టంగా ఇవన్నిటిపైన వారికి హామీ ఇచ్చినాం. మాకు డిఎస్సిని రిక్రూట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానితో పాటు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4,000 పైచిలకు స్కూళ్ళని గత ప్రభుత్వం మూసేసింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 22 నుంచి 24 లక్షల మంది విద్యార్థులకి మెరుగైన విద్య అందించడానికి ఇమ్మీడియట్ గా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసి టీచర్స్ ని రిక్రూట్ చేయాలని చెప్పని యుద్ధ ప్రాతిపదికన డిఎస్సిని నింపుతున్నాం. మీరు అన్నదానికి నిజంగానే మీరు అన్నట్టు 2 నెలలు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అంటే ఇమీడియట్ గా విద్యా వాలంటీర్లను తీసుకోవాలి. ఆడ సంబంధించి ఏదైతే టీచర్స్ వాళ్ళకి చదువు కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళు తెలంగాణ పిల్లలే కదా, ఆ తల్లిదండ్రులు కూడా ఓటేసారు కదా. ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెల్లో, వాళ్ళ అన్న బిడ్డలో వాళ్ళు కూడా స్కూళ్ళలో ఉంటారు కదా. మరి దాన్ని తీసుకోవాలి. విద్యా వాలంటీర్లను తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు, నెక్స్ట్ జూన్ జూలై అప్పటి వరకు తీసుకోవాలి. ఇవన్నిటికీ స్పష్టత విద్యార్థులందరూ కూర్చొని ఒక ప్రణాళిక రూపొందించి తీసుకురండి అని చెప్పి నేను ఫస్ట్ డేకి వెళ్ళి చెప్తున్నా. గాంధీ ఆసుపత్రి రోజు పోయింది కూడా చెప్పనీ కదే. అండ్ ఇవన్నిటికీ సమస్యలకి పరిష్కారం జాబ్ క్యాలెండర్ అని అంత బలంగా గట్టిగా జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చి మా చిత్తశుద్ధిని చాటుకుంటామనే ఒక మాటకి నేను కట్టుబడి ఉన్నా. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. అవి ఆల్రెడీ 7 నెలలు దాటిపోయింది. 30,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు.
2 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యమవుతుంది ఇంత షార్ట్ పీరియడ్ లో? కరెక్ట్ అడిగినావు అన్న. ఇప్పుడు నేను వేస్తా అన్న డిఎస్సి 11,000 పోస్ట్ పోన్ చేయమంటున్నావు, నేను వేస్తా అన్న గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమంటున్నావు, ఏదైతే సంబంధించి మొన్నటి వరకు గ్రూప్ 1 పోస్ట్ నేను ఉద్యోగాలు నింపుతానంటే ఫిబ్రవరి మార్చి వరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు వద్దు, క్యాన్సిల్ చేయండి, టీజీపీఎస్సీ ప్రక్షాళన వరకు వద్దని మనమే పోస్ట్ పోన్ చేసుకున్నామా? మనమే పోస్ట్ పోన్ చేసుకున్నామా లేదా? అవగాహన లేని వ్యక్తి హరీష్ రావు గారు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే ఎట్లా? ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రక్రియ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి అన్న ప్రాసెస్ ప్రకారం ఫిల్అప్ చేస్తాం అండ్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేస్తాం. దానితో పాటు ప్రైవేట్ సెక్టర్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా స్థాపించి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తన కాళ్ళపైన తను నిల్చున్న విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదంతా కూడా సమస్యలు ఒక రోజులో పుట్టినాయి కాదు, 10 ఏళ్లుగా ఒక చోట మొత్తము దీన్ని కుప్ప పెట్టి ఈ కుప్పని ముడిలు తీయకుండా ముడికి వేసి పెట్టారు పోటీలా. కేటీఆర్ ఒక ముడేస్తే నేనే వద్దా అని చెప్పి, కవిత ఒక ముడే వద్దా అంటే హరీష్ రావు నేనే వద్దా అని చెప్పి ఆ కుటుంబం పోటీలు పడి ముడిలేసి సమస్యలని సృష్టించారు. ఆ ముడిలన్నీ చిక్కుముళ్ళు తీసి ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరిస్తున్నాం. అండ్ డిసెంబర్ 7వ తారీఖున ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరానికి ఎన్నైనా ఏందనేది కూడా ప్రజాక్షేత్రంలో మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మేము 100% సమాధానం చెప్తాం. మేము వాళ్ళ లెక్క మీకు సమాధానాలు చెప్పకుండానో, గత ప్రభుత్వం లెక్క మీ ఫోన్లు ఎత్తకుంటానో, లేకపోతే మీరు ఇంటర్వ్యూలకు రాకుంటేనే మేము ప్రయత్నం చేస్తలేం. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చాక నీకు 4 ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఛానల్ మారినేమో కానీ నీకైతే ఇంటర్వ్యూ 4 సార్లు ఇచ్చిన, చెక్ చేసుకోవచ్చు. నేను ఫోన్లు ఎత్తకపోతే 4 ఇంటర్వ్యూలు నీకు రావు కదా. ఎమ్మెల్సీ హోదాలో నీకు 4 ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఛానళ్ళు వేరే. చివరిగా చెప్పండి వెంకట్ గారు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తారు? ఈ నిరాహార దీక్షలు వీటన్నిటికి చెక్ ఎట్లా పెడతారు? అన్ని సమస్యలకి పరిష్కారం, యువకులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అందరూ ఒక నివేదికతోటి ఏ రకంగా పరిష్కరించాలో, ఏ సమయంలో ఏం పెట్టాలని వాళ్ళ ఒక పక్కా ప్రణాళికతో వస్తే 100% మేము చిత్తశుద్ధితో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. ఇది వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం, వారి సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మా దగ్గరకు వస్తే ఎక్కడ సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కొంతమంది వ్యక్తులు వాళ్ళని బ్యాక్గ్రౌండ్ నుండి రెచ్చగొడుతారు. సరే, వాస్తవాలు ఆలస్యమైన బల్మూరి వెంకట్ కరెక్ట్ చేసిండా తప్పు చేసిండా అని చెప్పి ఇదే ఒక 6 నెలలకో 3 నెలలకో వాస్తవాలు తెలుస్తాయి. అండ్ జాబ్ క్యాలెండర్ పైన మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రాబోయే 15 రోజుల 15 డేస్ లోపల 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.